శ్రీ మహాగణపతి నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ప్రణవార్థాన్ని ప్రణవతత్వాన్ని మర్చిపోయినటువంటి బ్రహ్మను బంధించిన తర్వాత కుమారుడు తానే స్వయంగా సృష్టి కార్యాన్ని చేపట్టాడు అనుకున్నాం కదా. బ్రహ్మ సృష్టిలో ప్రజలు రంగుల తేడాలతో పుట్టారు, వేర్వేరు రంగులుగా. కానీ కుమారస్వామి సృష్టిలో అందరూ కూడా తెలుపు రంగుతోనే పుట్టారు. బాగుంది. ఈ వింతను చూసి ముల్లోకాలు ఆశ్చర్యపోయాయి. బ్రహ్మను విడిపించటానికి శివుడు ఆజ్ఞాపించగా కుమారస్వామి బ్రహ్మను వదిలేశాడు. ఆ సమయంలో కుమారస్వామి ప్రణవ స్వరూపుడైనటువంటి ఆ పరమశివుడికి ప్రణవార్థాన్ని ఉపదేశించాడు. అక్కడ వాళ్ళ వాగ్వాదం తర్వాత స్వామి వాళ్లకు ఉపదేశించింది. ఆ ఘట్టం చాలా అద్భుతమైన ఘట్టం. అది ఆ ప్రణవార్థాన్ని ప్రణవార్థోపదేష్టారం ప్రణవార్థోపదేష్టారం ప్రణమత్సుర సంకులం ప్రణమత్సుర సంకులం ప్రణవాత్మానమైశానిం ప్రణవాత్మానమైశానిం ప్రణమామి ముహుర్ముహు ప్రణమామి ముహుర్ముహు ప్రణమామి ముహుర్ముహు. అలా శివుడు కుమారస్వామి నుండి ఉపదేశాన్ని పొందిన స్థలమే స్వామిమలై అని చెబుతారు. శివుడికే ఉపదేశించటం వల్ల ఇక్కడ సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ, గురునాథ, శివగురు, గురుగుహ, గురుమూర్తి వంటి పేర్లు వచ్చాయి. స్వామిమలై క్షేత్రానికి గురుమలై అనే పేరు కూడా ఉంది. తండ్రికి ఉపదేశించిన కారణంగా కుమారస్వామిని తమిళులు తగప్పన్ స్వామి అంటారు. అంటే ఈ స్వామికి జ్ఞానస్కందుడని, గురుమూర్తి అని, జ్ఞానమూర్తి అని, జ్ఞాన పండితుడని కూడా పేర్లున్నాయి. ఇటువంటి స్వామిమలై క్షేత్రాన్ని అరుణగిరినాథస్వామి అద్భుతంగా కూడా కీర్తన చేశారు. ఇక్కడ బ్రహ్మనే శిక్షించిన స్వామి సామాన్యులను విడిచిపెడతాడా అనే అనుమానం అక్కర్లేదంటారు అరుణగిరినాథులు. దీనికి చక్కటి నిదర్శనాన్ని కూడా ఆయన చూపించారు. అదేమిటంటే స్వామినాథుడు దక్షయజ్ఞంలో పాల్గొని అపచారం చేసిన చంద్రుణ్ణి క్షమించి నెత్తికెక్కించుకున్నటువంటి దయామయుడైనటువంటి శివుడి పుత్రుడు. అహంకారంతో చిందులు వేసిన గంగను జటాజూటంలో బంధించిన శివుడి పుత్రుడు. ఆయన దేవేంద్రుడంతటి వాడి కుమార్తె అయిన దేవసేనని భూలోకంలో గిరిజనుల్లో అవతరించిన వల్లీదేవిని వివాహం చేసుకున్న మహానుభావుడు. అటు ఇంద్రుడి కూతుర్ని, ఇటు గిరిజన బాలికను. చాలా విశేష విచిత్రమైనటువంటి కథ. జై గురుదత్త.